హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. ఈ రాశి వారికి దూర ప్రయాణాలు, ఒత్తిడి, అలసటతో కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు, శుభకార్యాల నిమిత్తం చర్చలు జరుగుతాయి. కుటుంబ పెద్దల్ని, శ్రేయోభిలాషులని కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులు, శ్రమతో ఫలితాలు, వృత్తి సంబంధమైన విషయాలు, మీ సృజనాత్మకత, కొలీగ్స్ సహకారంతో పనులు పూర్తి చేయడం, వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, ఆశించిన ఫలితాలు, ఎదురుచూసిన వార్తలు, ఆలోచనలు ఫలిస్తాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ. అనుకోని ఆందోళనలు, చికాకులు ఇబ్బంది కలిగిస్తాయి. మానసికంగా ఏదో తెలియని నిరాశ, గందరగోళం, మాటల విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులు, మిత్రుల సహకారంతో అవకాశాలు, జీవిత భాగస్వామి తరపున బంధువుల సహకారంతో కుటుంబంలోని వ్యక్తులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిపరమైన విషయాలలో అధికారులతో, రాజకీయ నాయకులతో చర్చించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభంలో ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటే కుటుంబ సభ్యులతో అనుకూలమైన వాతావరణం, మైత్రి సంబంధాలు బలపడతాయి. గుర్తింపు, గౌరవం, ఇంతకు ముందు ఇచ్చిన వ్యక్తుల దగ్గర నుంచి రావాల్సిన ధనాన్ని అందుకుంటారు. ఆధ్యాత్మిక పరమైన ఖర్చులు, డొనేషన్లు, చారిటబుల్ ట్రస్టులు విషయంలో శుభకార్యాల నిమిత్తం అధికంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా పనులు వాయిదా, ఆటంకాలు చికాకును కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఉద్వేగాలను నియంత్రించుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ యోగా, మెడిటేషన్ మొదలైనవి చేయాలి. శ్రమతో కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. నైపుణ్యాలు పెరుగుతాయి. సంతృప్తి తక్కువగా ఉంటుంది. వృత్తికి సంబంధించిన విషయాలు కొంతవరకు లాభదాయకంగా ఉంటాయి. శ్రమతో గౌరవాన్ని, ఆదాయాన్ని పెంచుకుంటారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. న్యాయ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మైత్రి సంబంధాలు బాగుంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం అభివృద్ధికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణం. తదుపరి మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు కొంత వాయిదా వేసుకుంటారు. ఇష్టమైన వ్యక్తుల కొరకు లేదా సంతానము అభివృద్ధి కొరకు అధికమైన ఖర్చులు చేస్తారు. సృజనాత్మకత బాగుంటుంది. వృత్తిపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం కన్నా శ్రమకి తగిన గౌరవం, గుర్తింపు లభిస్తుంది. తల్లిదండ్రుల సహకారంతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకుంటారు. శత్రువుల మీద విజయం సాధించడానికి, ఆరోగ్య, శ్రద్ధ, రుణములు చెల్లించడానికి ఖర్చులు అధికంగా ఉంటాయి. తదుపరి వ్యాపార భాగస్వాములతో మైత్రి బంధాలు బాగుంటాయి. శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోషల్ మీడియా మొదలైన చోట్ల మీ నెట్వర్క్ ఉపయోగించి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతారు. లాభాధిపతి అయిన చంద్రుడు చతురస్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తులు, తల్లి ఆరోగ్యం, విద్యా సంబంధమైన విషయాలు, గృహవాహన అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ముఖ్యంగా ఉన్నత విద్య, దూర ప్రయాణాలు మొదలైన విషయాలు తండ్రి, పెద్దల సహకారం అందుతుంది. వృత్తి సంబంధమైన విషయాలు కొంతవరకు అనుకూలం. ఆర్థిక అంశాలు, పెద్దల సహకారం లభిస్తాయి. వృత్తిలో శ్రమ, ఖర్చులు, సమయానికి విశ్రాంతి లోపం, కొలీగ్స్ సహకారంతో సమయానికి పనులు నిర్వర్తించడానికి, పై అధికారులతో మాట పడకుండా ఉండడానికి అధిక శ్రమ చేస్తారు. తదుపరి ఆరోగ్యం, ఆర్థిక అంశాలు కొంత ఇబ్బంది, పనులు వాయిదా వేస్తారు. వృత్తిపరమైన విషయాలలో మీ ఆలోచనలు ఆశించిన స్థాయిలో ఫలితములు ఉండవు. శ్రమ, బాధ్యతలు అధికంగా ఉంటాయి. గౌరవం దక్కుతుంది. ఆర్థిక అంశాలు సామాన్యం. వృత్తి సంబంధించిన విషయాలలో మార్గదర్శకులతో, పెద్దలతో, కొలీగ్స్తో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆత్మీయులైన, ఇష్టమైన వ్యక్తుల సంప్రదింపులు సామాన్యం. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. ఆగిన పనులు ముందుకెడతాయి. తల్లి యొక్క ఆరోగ్యం, గృహముల మీద ఆదాయం అనుకూలంగా ఉంటాయి. ఇష్ట దైవారాధన శుభప్రదం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.